మొదటి స్థలము. పోన్స్యు పిలాతు యూదుల ప్రధానార్చకుల బలవంతమునకు లొంగి అన్యాయముగా క్రీస్తుకు మరణదండనను విధించుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. మానవునికి దేవునికి మధ్య తెగిపోయిన బంధాన్ని తిరిగి నిర్మించే రక్తపు బలి ఇప్పుడే ప్రారంభమైంది. ఇతడు తిరుగుబాటు లేవదీయుట, చక్రవర్తికి పన్ను చెల్లింపకుండుట, తన్ను తాను క్రీస్తుననియూ రాజుననియూ చెప్పుకొనుట మేము స్వయంగా విన్నాము అని ఆయన మీద వారంతా నేరము మోపసాగారు. పిలాతు యేసును పరీక్షించిన పిమ్మట ఆయన నిర్దోషి అని తీర్పు చెప్పాడు. కాని సిలువవేయుడు సిలువవేయుడు అని చేసే యూదుల అరుపులకు, ప్రధానార్చకుల ధర్మశాస్త్ర బోధకుల బెదిరింపులకు లొంగిపోయి భయపడి, ఓ నా ప్రభువా, నిరపరాధి నిర్దోషి అయిన నీపై దోషి అపరాధి అని ముద్ర వేశారు. ఎంత అన్యాయం! అయినా నీవు పల్లెత్తి మాట్లాడవైతివి. నా దినదిన జీవితంలో కూడా ఎన్నోసార్లు చెయ్యని పాపాలను, ఎరుగని నేరాలను నా తోటివారు నాపై రుద్దుతుంటారు. నన్ను అన్యాయంగా విమర్శిస్తుంటారు. నిరపరాధి అయిన నాపై దోషి అన్న ముద్ర వేస్తుంటారు. ఇట్టి సందర్భాలలో నేను మీలాగే నిశ్శబ్దంగా సహించి వారిని క్షమించి ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి స్వామి. ఆమేన్.